యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తోంది వెదర్ రిపోర్ట్ ఏముండొచ్చు, ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా వర్షాలు పడవచ్చు, అది కూడా అతి భారీ వర్షాలు పడవచ్చు. అల్పపీడన ద్రోణి పూర్తిగా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడతాయి. కొన్ని చోట్లనైతే హెవీ స్పెల్స్ కూడా ఉండొచ్చు, అతి భారీ వర్షాలు ఉండొచ్చు అనేది కూడా గత 2-3 రోజుల నుంచి మనం వింటున్నటువంటి వెదర్ రిపోర్ట్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాగరత్నం మేడం ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యామ్, ఏంటి సిచ్యువేషన్? ఇప్పుడు అల్పపీడన ద్రోణి కాస్త కంప్లీట్లీ వాయుగుండంగా మారే అవకాశం ఉంది అనేసి అంటున్నారు. ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ఏంటి మ్యామ్ వెదర్ రిపోర్ట్? యాక్చువల్లీ ప్రస్తుతానికి మనకి నిన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 గంటకి తీవ్రంగా బలపడటం జరిగింది. ఇది ప్రస్తుతానికి మనకి మధ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్నటువంటి వాయు బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. ఇంకా మరియు కొన్ని గంటల్లో ఇది దక్షిణ దిశగా కదిలి దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా కూడా దీని యొక్క ఉండే అవకాశం ఉంది. సో ఇది రానున్న 12 గంటల్లో మనకు ఒక వాయుగుండంగా కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత క్రమేపగా కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా కూడా ఈ తీరం తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి 24 గంటలు. అయితే దీని కదలికలు ఎక్కువగా కూడా పశ్చిమ దిశగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ మీదుగా కదలిక కనిపిస్తుంది. సో దీని యొక్క ప్రభావం మనకి రానున్న 24 to 48 అవర్స్ వరకు తెలంగాణ పైన ఎక్కువగా కూడా భారీ అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. 1-2 చోట్ల పశ్చిమ జిల్లాలో అత్యంత భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి మ్యామ్, అంటే హై స్పెల్స్ ఎక్కువ స్పెల్సే పడుతున్నటువంటి పరిస్థితి. సో సాయంత్రం వరకు ఎట్లా ఉండొచ్చు ఈరోజు? సాయంత్రం వరకు కూడా మనకి మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కురుస్తాయి. ఇంకా రాత్రిపూటకి ఎప్పుడైతే ఇది మనకి లోగా కొంచెము ఈ ఇన్వర్డ్ రీజియన్స్లోకి కదలిక వస్తుందో తెలంగాణ ప్రాంతంలోని మనకి తూర్పు జిల్లాలో ఎక్కువగా ఇంపాక్ట్ ఫస్ట్ కనపడి తర్వాత క్రమేపగా కూడా వెస్టర్న్ సైడ్ కూడా మనకి రేపు ఉదయానికి కల్లా కూడా ఇవి యొక్క భారీ అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అరేబియా సముద్రం బ్రాంచ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల వెస్టర్న్ సెక్టర్లో కూడా దీని యొక్క కన్వర్జెన్స్ ఏర్పడి మనకు ఈ సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి రెడ్ వార్నింగ్ జారీ చేయగా రేపటికి ఆరెంజ్ వార్నింగ్స్ తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రాంతాల్లో అయినటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఉమ్మడి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లోని, అట్లాగే చూసుకుంటే జనగాం, అట్లాగే యాదాద్రి ఈ ప్రాంతాలకు కూడా మనం ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. హైదరాబాద్కి ఈరోజు రేపు హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ జారీ చేయగా ఈ సిస్టమ్ ఎప్పుడైతే మనకి ల్యాండ్ రీజన్ మీదకి వచ్చి మూవ్ అవుతుందో అప్పుడు హైదరాబాద్లో కూడా రెయిన్ఫాల్ అమౌంట్స్ ఈరోజు రాత్రికి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ లో ప్రెషర్ ఏరియా ఎక్కడైతే ఫామ్ అయిందో మ్యామ్, గాలిల తీవ్రత వల్ల అది కదిలేది కొంచెం డిఫరెంట్ కూడా అవ్వచ్చా? అంటే ఎట్లా ఉంటుంది? ఈ లో ప్రెషర్ ఏరియా అనేది ఈరోజు ఉదయం కాస్త బలపడింది, ఇంకా బలపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఎప్పుడైతే బలపడుతుందో అది తీరానికి తాకి మనకి తెలంగాణ మీద కూడా రాత్రిపూటకి కదులుతుంది. కాబట్టి రాత్రిపూటకి తెలంగాణలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈస్ట్, సెంట్రల్, తర్వాత వెస్ట్. సో హైదరాబాద్ కూడా కొంతమేరకు మనకి హెవీ రెయిన్ ఫాల్స్ ఈరోజు రాత్రికి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నుంచి మనకు కొంచెం లైట్ గానీ మోడరేట్ గానీ ఆన్ అండ్ ఆఫ్ రెయిన్స్ కంటిన్యూ అవుతాయి, కానీ రాత్రి అయ్యేసరికి ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది మనకు ఈ రోజు ఎట్లా ఉండొచ్చు, ఆ తర్వాత రేపు ఎట్లా ఉండొచ్చు అని మ్యామ్. ఈ రోజు చూస్తే మనకి ఈ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, అలాగే మహబూబాబాద్,
జనగాం, సిద్దిపేట్, అటు చూస్తే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా హెవీ టు వెరీ హెవీ ఉండి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపటికి చూసుకుంటే మనకు ఈ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఆరెంజ్ అంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్స్, అలాగే కొన్ని జిల్లాలు ఈ సెంట్రల్లో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ కూడా హెవీ రెయిన్ఫాల్స్ ఈ రాత్రికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ ఈ రోజు మాత్రమే ఒక 2 districts మాత్రమే రెడ్ అలర్ట్ లో ఉన్నట్టు కనిపిస్తోంది మ్యామ్. మిగతా చోట్ల ఆరెంజ్ అండ్ ఎల్లో కనిపిస్తోంది. బట్ రేపటికి చూస్తే ఇక్కడ కూడా రెడ్ అలర్ట్ లేదు. అంటే అక్కడ మనకి కొంచెం +or -20 అంటే కొంచెం స్లైట్లీ అబౌట్ 20 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. సో ఆ డిస్ట్రిక్ట్స్కి మనం రెడ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకి మాత్రం చూస్తే మనకి 12 to 14-15 సెంటీమీటర్స్ వరకే మనకి రెయిన్ఫాల్ కనిపించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అన్ని నిండి ఉన్నాయి మ్యామ్. కెనాల్స్ కావచ్చు, లేదంటే చెరువులు అన్నీ కూడా నిండు కుండలా ఉన్నాయి. అగైన్ ఇప్పుడు 2 రోజుల పాటు వర్షం పడబోతోంది. ఏంటి సిచ్యువేషన్? ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు? ఆల్రెడీ మనము ఈ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ అవి కూడా ఇచ్చాము. ప్రతి జిల్లాకు కూడా డిఎంఏ ద్వారా ఈ విపత్తుల విభాగానికి, అట్లాగే ప్రతి యూజర్ కమ్యూనిటీకి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం జరిగింది. సో ఇప్పుడు గోదావరి అక్కడ కూడా మనకి కొన్ని మహారాష్ట్ర వైపు కూడా నెక్స్ట్ 2 days ఈ సిస్టమ్ మనకి మహారాష్ట్ర వైపు మూవ్ అవుతూ ఉంటుంది. సో మరత్వాడ, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి రానున్న 4-5 daysలోని. సో అక్కడి నుంచి ఎగువ భాగం నుంచి మహాబలేశ్వర్ నుంచి అక్కడ కూడా మనకి గోదావరి వాటర్ అంతా కూడా మనకి గోదావరి రివర్లోకి ప్రవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు తగ్గినప్పటికీ కూడా గోదావరి ప్రవాహం మాత్రం పెరిగి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా అప్రమత్తత విలేజెస్లో అది కూడా అవసరం. మొన్న కామారెడ్డి అండ్ మెదక్ ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్ చూసాం మ్యామ్. అది ముందే ఎన్ని గంటల ముందు తెలుస్తుంది? బికాస్ కొంచెం ప్రిపేర్డ్గా ఉండడానికని అడుగుతున్నాం మ్యామ్. ఈసారి కూడా అట్లా ఏమైనా ఉండొచ్చు? ఈసారి క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కేవలం మనకి డిప్రెషన్ వల్ల, అలాగే వెల్ మార్క్ లో ప్రెషర్ వల్ల దాని యొక్క మూవ్మెంట్ ఏదైతే ఉందో దాని వల్ల మనకి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చూసుకుంటే ఇది క్రమేపగా కూడా ఈరోజు రాత్రి నుంచి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకి హెవీ రెయిన్ఫాల్తో స్టార్ట్ అయ్యి అలాగా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అట్లాగా వస్తాయి. క్లౌడ్ బర్స్ట్ అనేది ఎక్కువగా కూడా మనకి ఓరోగ్రఫిక్ ప్రాంతం అంటే మౌంటైన్ రీజియన్స్లో, అంటే మరత్వాడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహాబలేశ్వర్ కానీ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఈ తెలంగాణ ప్రాంతాల్లో మౌంటైన్స్ అవి కానీ ఈ ఎక్కువగా లేవు మౌంటైన్ రీజియన్స్ అవిను, మనది డెక్కన్ ప్లాటో రీజియన్. సో అక్కడ మనకి ఇట్లాంటి క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ అవి ఎక్కువగా రావు. వచ్చిన 7 to 6 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అట్లాగా వస్తుంది. సో కుంభవృష్టి వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి ఎక్కువగా కూడా ఓరోగ్రఫీ ఇంపాక్ట్ ఏదైతే ఉందో 2-3 రోజుల నుంచి క్లౌడ్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉంటే కనుక అట్లాంటి క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్ వస్తుంది. ఇది కేవలం మనకి లో ప్రెషర్ ఏరియాస్ వల్ల, డిప్రెషన్స్ వల్ల వచ్చే రెయిన్ఫాల్స్. ఈ క్లౌడ్ అది అక్కడ వాటర్ రిసోర్సెస్ అవి కూడా ఎక్కువగా ఉండటం వల్ల, మాయిశ్చర్ అది ఎక్కువగా కన్వర్జ్ అయి ఉండటం వల్ల, మన జోన్ అనేది ఇంటర్లాక్డ్ అయి ఉండటం వల్ల అటు అరేబియన్ సీ సముద్రం నుంచి వచ్చినటువంటి మాయిశ్చర్ కంటెంట్, ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చిన ఈ తేమ శాతం కలయిక వల్ల మనకి వస్తుంది. కాబట్టి ఎక్కువగా కూడా ఈరోజు చూస్తే మనకి వెస్టర్న్ పార్ట్లో వచ్చే అవకాశాలు ఉన్నందున ఈ సిచ్యువేషన్ మనం రెడ్ వార్నింగ్స్ అవి అప్రమత్తతగా ఉండే అవకాశం ఉన్నందున 2-3 జిల్లాలకు కూడా ఇవ్వటం జరిగింది. జిహెచ్ఎంసీ పర్టికులర్లీ హైదరాబాద్ రోజు రేపు ఎట్లా ఉండొచ్చు, అట్లాగే ఎన్ని సెంటీమీటర్స్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని సెంటీమీటర్స్ ఆఫ్ వర్షం పడచ్చు? ఈరోజు సిస్టమ్ మనకి more than 65% ప్రాబబిలిటీ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ అవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విత్ ద మోడల్స్ అవి చూస్తే కనుక. సో హైదరాబాద్లో కూడా మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఈరోజు రాత్రికి కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 7 to 12 సెంటీమీటర్స్ లోపల కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు లో ప్రెషర్ ఏరియా మొత్తం అంతా కూడా మూవ్ అయిపోయి రెయిన్స్ అన్ని స్టాప్ కావడానికి ఎన్ని డేస్ పట్టవచ్చు మ్యామ్? ఇది మనకి తెలంగాణకి రేపటి వరకు ఉంటుంది. రేపు సాయంత్రం నుంచి విడిపొచ్చేస్తుంది. రేపు నుంచి మనకి మరత్వాడ, విదర్భ,
మహారాష్ట్ర, బాంబే అటువైపు వెళ్ళిపోతుంది సిస్టమ్ అంతా కూడాను. కానీ ఈ రివర్స్ అవి ఏవైతే ఉన్నాయో గోదావరి రివర్ అవి మాత్రం అప్రమత్తతగా ఉండాలి. లో లయింగ్ ఏరియాస్ అవి ఫ్లడెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తెలంగాణ ప్రాంతంలో కూడా. ఓకే, ఇప్పటి వరకు హెవీ రెయిన్ఫాల్ ఏ డిస్ట్రిక్ట్లో నమోదైంది? ఇప్పటి వరకు చూసుకుంటే మనకి పలు ప్రాంతాలు, జనగాంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ 11 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది. జనగాం, కరీంనగర్, అట్లాగే జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని మనకి ఎక్కువగా కూడా వర్షపాతం అది నమోదైంది. యాదాద్రి, భువనగిరి ఆ ప్రాంతాల్లోని 22 ప్లేసెస్లోని మనకి హెవీ రెయిన్ఫాల్స్ గడిచిన 24 గంటల్లో నమోదైంది. అంటే ఈ క్లౌడ్ అది మన తెలంగాణ మీద కూడా అంతవరకు సిస్టమ్, అంటే ది ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ లో ప్రెషర్ ఏరియా ఎక్కువ కిలోమీటర్స్ ఉంది. ఇది వైడర్ సిస్టమ్. సో మనకి రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లో కూడా ఈ సిస్టమ్ పెద్దగా ఉంది కాబట్టి డిప్రెషన్ అయినప్పటికీ, క్లోజ్డ్ సిస్టమ్ అయినప్పటికీ ఇది తెలంగాణ మీదకి మూవ్ అవుతూ ఉండడం వల్ల సౌత్ వెస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతం కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ మాన్సూన్ ఎప్పుడు మొత్తంగా ఫినిష్ అయిపోతుంది మ్యామ్? ఈ మాన్సూన్ మనకి ఎక్కువగా కూడా ఆఫ్టర్ 15th అక్టోబర్కి విత్డ్రావల్ అనేది ఉంటుంది. కానీ ఇప్పటి పరిస్థితులు చూసుకుంటే మనకి ఈ వర్షాలు అవి కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున 3rd week of అక్టోబర్లో ఈ విత్డ్రావల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది యాక్చువల్లీ అల్పపీడన ద్రోణి కాస్త వాయుగుండంగా మారి ఆ తర్వాత 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. సో అప్రమత్తంగా ఉండండి అనేటువంటి మాట మాత్రం వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.